రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లోని సీజ్ ద షిప్ అనే పదం దుమారం రేపుతోంది. ఇప్పటికీ సీజ్ ద షిప్ అనే దాన్ని ఒక ప్రముఖ డైరెక్టర్ సినిమా టైటిల్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అన్న దానిపైన పూర్తిగా కూడా ఇప్పటి వరకు రాలేదు. అయితే దీనిపైన ఇప్పటికే ఆర్జీవీ పేరైతే వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఏపీ రాజకీయాల్ని ఉద్దేశిస్తూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ తీసిన సినిమాలు విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా అంటే ఈ సీజ్ ద షిప్ అన్న టైటిల్ని కూడా అతనే పెట్టారా, అతనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, ఆర్జీవీ ఈ మూవీ తీయబోతున్నారా అని చెప్పి కూడా దీనిపైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆర్జీవీ పలు కేసుల్లోని ఆయన ఎలా కొట్టుమిట్టలాడుతున్నారో మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు లైన్లో. శివ, చెప్పండి, ఇప్పటి వరకు అంటే ఈ సీజ్ ద షిప్ అన్న పదం ఎంత వైరల్గా మారిందో మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సీజ్ ద షిప్ పేరుతోని మూవీ రాబోతోంది. దానికి ఆర్జీవీ డైరెక్టర్ అనే విషయాలు కూడా ప్రచారంలో ఉన్నింది. దీని గురించి పూర్తి సమాచారం ఏంటి శివ? గౌతమి, మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం 2 రోజుల క్రితం జనసేన అధినేత, సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ని సందర్శించారు. ఆ సందర్శించిన సమయంలో కూడా ఆ పోర్ట్లో రేషన్ మాఫియాకి సంబంధించి అనేక అక్రమాలు వెలుగు చూడటంతో ఆయన చాలా సీరియస్గా సీజ్ ద షిప్ అని చెప్పి ఒక వాక్యం, ఒక డైలాగు వాడాడు. ఈ డైలాగు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు సౌత్ ఇండియా వైడ్గా ఫేమస్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ డైలాగు సినిమా డైలాగ్ అంటే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన నటించిన సమయంలో డైలాగుల కంటే చాలా అద్భుతంగా కూడా సోషల్ మీడియా వేదిక షిప్ సీజ్ అని చెప్పి అనేది మాత్రం చాలా వైరల్గా మారింది. సో ఈ వైరల్గా మారిన నేపథ్యంలో తాజాగా ఈ టైటిల్ పేరుతో కొంతమంది వ్యక్తులు సినిమాని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఏపీ సినీ పరిశ్రమకు సంబంధించిన వివాదాస్పద దర్శకుడు, ప్రతి దాన్ని కూడా వివాదాస్పదం, కాంట్రవర్సీని ఎత్తుకునే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆయన తాలూకా వ్యక్తులు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ని ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇంకా రామ్ గోపాల్ వర్మ కానీ ఆయన తాలూకా అనుచరులు కానీ ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా ఇది పూర్తి స్థాయిలో వైరల్ అవుతుంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, చంద్రబాబు, లోకేష్ విషయంలో అనేక వివాదాస్పద సినిమాలు తీసిన ఆర్జీవీ తాజాగా ఇదే సినిమా టైటిల్ని కూడా ఆయనే రిజిస్ట్రేషన్ ఆయన అనుచరుల ద్వారా చేయించారని చెప్పి విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కూడా ఆయన అనుచరులు కూడా అవుననే సమాధానం ఇస్తున్నారు. కానీ ఎక్కడా కూడా అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన చేస్తున్న పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే షిప్ సీజ్కి సంబంధించి ఒక వివాదం దుమారం రేపుతుంది. ఆ దుమారాన్ని వేదికగా పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. అది ప్రస్తుతం పెను దుమారంతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సోషల్ మీడియా వేదికగా కానీ, ఇటు సినిమా వేదిక కానీ, ఇటు రాజకీయ పరంగా 3 వర్గాల పరంగా కూడా ఈ డైలాగు ఫేమస్ అవడంతో ఇదే పేరుతో టైటిల్తో ఒక సినిమా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఆర్జీవీ అనుచరులు. శివ, అయితే మరొక విషయం చెప్పండి. ఇప్పటికే ఆర్జీవీ పైన కేసు కూడా ఫైల్ అయింది కదా, ఇదే ఏపీ ఎలక్షన్స్కి అంటే గతంలోనే ఆయన చేసిన ట్వీట్లకు సంబంధించి కేసు పెట్టారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే సీజ్ ద షిప్ అని చెప్పారో, మళ్ళీ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఒక సినిమా తీద్దాము, అలాగే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పరిణామాల గురించి కూడా పెడదాము అని చెప్పి ఆర్జీవీ ఏమైనా అనుకొని ఈ విధమైన చర్యలు చేపట్టారు అన్న విషయం ఏమైనా ఉండిందా? అంటే ఇన్ఫర్మేషన్ ఏమైందా? అంటే మనం ప్రధానంగా చూసుకుంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు, నిజ జీవితం వేరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా అంతకుముందు జరిగిన పరిణామాలని బేరేజ్ వేసుకొని రామ్ గోపాల్ వర్మ గతంలో కొన్ని సినిమాలు తీయటం జరిగింది. సో తాజాగా ఎప్పుడూ కాంట్రవర్సీ వివాదాలను వెతుక్కునే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ఒక కామెంట్ని బేస్ చేసుకొని సినిమా టైటిల్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఆ సినిమా ఇప్పుడే తీస్తాడా, లేకపోతే మరికొన్ని రోజులాగా తీస్తారా, లేకపోతే ఏదైతే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుందో ఆ తర్వాత కొత్త ప్రభుత్వం, లేకపోతే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయినప్పుడు తీస్తాడా అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతానికి సంబంధించి మాత్రం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే మాత్రం సీజ్ ద షిప్ పేరుతో ఒక సినిమా టైటిల్ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో వివాదాలు, కేసులు సర్వసాధారణం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సోషల్ మీడియా వేదికగా లేకపోతే సినిమా టైటిల్ విషయంలో గతంలో రామ్ గోపాల్ వర్మ అనేక సినిమాలు తీయడం జరిగింది. ఆ సినిమాలు తీసిన దానికి సంబంధించి కూడా కొంతమంది టీడీపీ నేతలు రాష్ట్రంలో 3 చోట్ల ఆయనపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులకు సంబంధించి హైకోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా విచారణ ఉంది. సోమవారం వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో కేసులు, రాజకీయ పరాలు, నిజ జీవితాలు, లేకపోతే సినిమా ఇదంతా వేరు అనేది రామ్ గోపాల్ వర్మ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఏనా సరే సినిమాకి సంబంధించి అబ్జెక్షన్స్ కానీ, ఇబ్బందులు కానీ ఉంటే సెన్సార్ బోర్డు ఇబ్బందులు పెట్టాలి కానీ, పోలీసులకు సంబంధించి కానీ, లేకపోతే న్యాయస్థానాలకు సంబంధించి కానీ ఈ సినిమా విషయంలో పెద్దగా జోక్యం చేసుకునే అవకాశం లేదనేది వర్మ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. గౌతమి. రైట్, థ్యాంక్ యూ శివ.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఇప్పటికే సీజ్ ద షిప్ అన్నది ఎంత వైరల్ గా మారిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాము. ఏ సోషల్ ప్లాట్ఫామ్ లో చూసినా సరే, రీల్స్ లో చూసినా, ఎక్కడ చూసినా ఈ సీజ్ ద షిప్ అన్నదే ట్రెండింగ్ లో నడుస్తుంది. అయితే ప్రెసెంట్ ఇప్పుడు దీనిపైనే ఆర్జీవీ సినిమా కూడా తీయబోతున్నారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి మనం ఆ సీజ్ ద షిప్ క్లిప్ ని మరోసారి చూద్దాం. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. రైట్. అయితే రీసెంట్గా కడపకి సంబంధించి, అంటే కడపలోని ఆయన ఒక పోర్ట్కి వెళ్ళి ఈ సీజ్ ద షిప్ ఏదైతే చెప్పడం జరిగిందో, ఈ యొక్క వర్డ్ అనేది ఎంత వైరల్గా మారిందో మనందరం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ వర్డ్ని రిజిస్ట్రేషన్, అంటే సినిమా టైటిల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దీన్ని ఆర్జీవీ తీయబోతున్నారు అని అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఆర్జీవీ పైన కేసుల మీద కేసులు ఆయన ఫేస్ చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. అంటే గతంలో ఆయన కూటమి ప్రభుత్వం గురించి చేసిన ట్వీట్లు కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించి తీసిన సినిమాలు కావచ్చు, వాటిపైన ఇప్పటికీ ఆయన పైన కోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. మరి అయితే ఈ నేపథ్యంలోని కేవలం ఏమైనా గ్రడ్జ్ పెట్టుకొని ఇట్లాంటి సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద తీయాలి అని చెప్పి ఆయన ఏమైనా అనుకుంటున్నారా ఏంటి అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్గా రావాల్సి ఉంది ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ అయితే ఈ సీజ్ ద షిప్ అన్న పదాన్ని ఖరారు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో తెలియాలి అసలు డైరెక్టర్ ఎవరు, ఎవరిని ఉద్దేశించి తీయబోతున్నారు ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.